హాయ్ అండి. నేను బ్లౌజ్కి కాజాలు పట్టి ఊక్సులు పట్టి ఎలా వేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ కాజాలు పట్టి ఏమన్నా కిందన కాజాలు పట్టి పైన ఊక్సులు పట్టి కిందన పెట్టి మనం ఎక్కడెక్కడ స్టిచ్ చేయాలో మనం గీసి ముక్క తీసుకొని పైన ఒక గీత కిందన ఒక గీత పెట్టుకోవాలండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో అలాగే పెట్టుకోవాలి. చూడండి కరెక్ట్గా పెట్టుకోండి. మనకి ఒక్కొక్కసారి పైది కిందది సమానంగా ఉండదు. పైన కిందని గీసుకున్నాక సెంటర్ ఒకటి, అటు ఇటు మధ్యలో ఒకటి గీత గీసుకుంటే మనకి ఊక్సులు పట్టి కాజాలు పట్టి కరెక్ట్గా ఎక్కడ కుట్టాలో మనకు అర్థమవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? అలా ఫస్ట్ అనేది గీతలు కట్టుకోవాలి. లేకుండా మనకు నచ్చినట్టు కుడితే అది వేసుకునేటప్పుడు ఎగుడు దిగుడుగా ఉంటాయి. అప్పుడు కస్టమర్స్ అనేది తీసుకొచ్చి ఇలా కుట్టేవేంటమ్మా అని అడుగుతారు. అలాగే దారం అండి, దారం ఎన్ని పోగులు తీసుకోవాలని చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ దారం అనేది 3 పోగులు తీసుకోవాలండి. చూడండి ఎలా తీసుకుంటున్నానో. ఫస్ట్ దారం కోసం పట్టుకొని ఒకసారి లాగి మళ్ళీ మధ్యలో పట్టుకొని అప్పుడు మడత పెడితే 3 పోగులు వచ్చిద్దండి. ఆ 3 పోగుల్ని సూది తీసుకొని సూదిలోకి గూర్చి అప్పుడు డబ్బలు ఎంత అంటుంది? డబ్బలు 6 పోగులు వస్తుంది. డబ్బలు అయితే 6 పోగులు వస్తుందండి. చూడండి అటు 3 ఇటు 3 కదా, మొత్తం 6 పోగులండి. మనం ఎంత స్ట్రాంగ్ వేస్తే బ్లౌజ్ అట్లా చిరిగిపోవాలి కానీ బూక్సులు కాజాలు అనేవి చిరగకూడదు. అంత బాగా నీట్గా కుట్టాలండి. మనం కస్టమర్స్కి ఒకసారి నీట్గా కుట్టామంటే వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వాలి అనుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మనం ఎక్కడైతే గీత కొట్టానో అక్కడే కాజాను గట్టిగా పట్టుకోవాలి. ఊక్స్ని పెట్టి మనకి 2 హోల్స్ ఉంటాయి కదా ఊక్స్కి, ఒక హోల్స్కి గుచ్చి పైనుంచండి. ఇప్పుడు దారం ఉంది కదా, సూది పైనుంచి లాగి అలా గట్టిగా లాగాలి. అలాగే పక్కన హోల్లో నుంచి మళ్ళీ అట్టించి ఇటు లాగాలి. అలాగా ముడి పడాలండి. ముడి పడినాక మళ్ళీ అవతల దారాన్ని ఇటు లాగాలి. చూడండి సూది అనేది మధ్యలో నుంచి రావాలి. అలాగైతే ముడి పడుతుంది. చూడండి మళ్ళీ అవతల దారం ఉంది కదా, అది కూడా పైనుంచి రావాలి. అలా మొత్తం హోల్స్ మొత్తాన్ని కూడా మనం గట్టిగా లాగాలండి. స్టిఫ్గా లాగితేనే మనకి బ్లౌజెస్కి గట్టిగా పడుతుంది. గట్టిగా లాగండి. చూడండి నేను ఎలా వేస్తున్నానో, సూదిని ఎలా పొడుస్తున్నానో, మనం ఎటు పక్కని పొడుతున్నామో అవతల దారాన్ని లాగాలి. అలాగే పైన అండి ఊక్స్ పైనుంచి కిందకి సూదిని పొడిచి పైనుంచి లాగాలి. మళ్ళీ అలాగే అట్నుంచి లాగి మళ్ళీ ఊక్స్లో నుంచి లాగితే గట్టిగా ముడిపడుతుంది. అక్కడ 2-3 సార్లు ఊక్స్కి అనేది తిప్పినా పర్వాలేదు. అప్పుడు అక్కడ స్ట్రాంగ్ అయితే ఊక్స్ని ఎంత గట్టిగా లాగినా రాదు. అలాగే చూడండి పక్కన మళ్ళీ హోల్ ఉంది కదా, మనం చిన్నదే కుట్టాం కదా, దాన్ని ఎలా కుడుతున్నానో నేను ఎలా కుడుతున్నానో అలాగే కుట్టండి. స్టార్టింగ్ ఎవ్వరికి రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. ఆ తర్వాతే మనకి కుట్టాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అలాగే స్టార్టింగ్లోనండి చాలామందికి ఊక్సులు వేయడం కాజాలు వేయడం అంటే చాలా చిరాకు వచ్చిద్ది. అంటే ఎంతసేపు వేసినా కూడా నీట్గా రాదండి. అసలు ఎంతసేపు కుట్టినా కూడా అసలు నీట్గా రాదు. చూడండి నేను కట్ చేస్తున్నాను కదా, అలా ముడేసి కట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఇంకో ఊక్స్ కూడా వేస్తానండి. చూడండి మళ్ళీ ఊక్స్ పెట్టాను కదా, మళ్ళీ మనం కట్ చేసిన దాన్ని చిన్న ముడి వేసుకొని ఆ హోల్లో నుంచి లాగి ఆ పక్కన దారం ఉంది కదా, పక్కన దారాన్ని ఏం చేయాలంటే సూది పైనుంచి లాగాలి. అలాగే ఇవతల మళ్ళీ హోల్లో నుంచి లాగి అలాగే దారాన్ని పైనుంచి లాగితే ఒక ముడి అనేది పడుతుందండి. అలా పడితేనే మనకి గట్టిగా లాగాలి. అంతే సానని చాలా లూజ్గా లాగితే ఆ ఊక్స్ అనేది లూజ్ అయిపోయి ఊడిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? అలా హోల్ మొత్తాన్ని కుట్టాలండి.
చూడండి ఎంత బాగా కుడుతున్నానో, మీరు కూడా అలాగే కుట్టండి. మొత్తాన్ని రౌండ్ మొత్తాన్ని కూడా కుట్టాలి సూదితోటి. అలాగే పైని ఊక్స్ పైన క్లాత్కి అనేది పొడిచి పైనుంచి ఊక్స్లో నుంచి దారం రావాలి. చూడండి మళ్ళీ సూదికి రావాలి. వచ్చిన తర్వాత గట్టిగా లాగాలి. అటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకసారి అలాగే 2-3 సార్లు తిప్పి మళ్ళీ కిందన హోల్ దగ్గరికి రావాలి. చూడండి హోల్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ చూడండి పైనుంచి కుట్టేస్తున్నాను. పైకి సూది పొడిచి కింద నుంచి లాగుతున్నాను. అలా లాగినా కూడా ముడి పడుతుందండి. కాకపోతే మనకి ముడి అనేది పడాలి. మనం ఎంత గట్టిగా కుడుతున్నామో తెలియాలి. అప్పుడే మనకు ఊక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఊక్స్ ఎన్నాళ్ళు అయినా కూడా అలాగే ఉంటుందండి, నీట్గా ఉంటుంది. అలాగే ఒక గట్టిగా ఒక ముడి వేసుకొని కట్ చేసుకుంటే సరిపోద్దండి. అలాగే కాజాలు ఎలా వేయాలో చూపిస్తున్నానండి. కాజాలు మన కాజాలు పట్టి ఉంది కదా, దానికి దీనికి ఒక వేలు మధ్యలో పెట్టుకుని అంటే 1 ఇంచి తేడాలోని చూడండి ఎలా కుడుతున్నాను. కిందన అనేది ఒక కుట్టు రావాలి. చూడండి చూపెడుతున్నాను. ఒక్కసారి లాగితే సరిపోద్ది. అలాగే ఇటు నుంచి మళ్ళీ పైకి లాగాలి. అలా 3 సార్లు అండి. పైన అనేది 3 లైన్లు ఉండాలి. 3 లైన్లు ఉన్నది కదా, 3 సార్లు పొడిచి ఆ తర్వాత పైనుంచి మళ్ళీ సూది పైకి లాగి ఆ తర్వాత ఆ మధ్యలో నుంచి క్లాత్కి దారానికి మధ్యలో నుంచి లాగి దారాన్ని మాత్రం సూది పైనుంచి లాగితే ముడి అనేది పడుతుందండి. చూడండి సూది పెట్టాక పైనుంచి లాగితే ఒక ముడి అనేది జడలాగా వస్తుందండి. సరిగ్గా కనిపించట్లేదా? అలా లాగితేనే ముడి అనేది పడుతుందండి. చాలా స్లోగా వేస్తున్నాను. మనం వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. అలా లాగిన తర్వాత లాస్ట్కి గట్టిగా లాగండి. అక్కడ వరకు మనకి సరిపోద్ది అనుకుంటే ఆ సూది అనేది కింద పొడిచేసి కిందని ఒక స్ట్రాంగ్గా ఒక ముడేసి ఒక స్ట్రాంగ్గా క్లాత్కి దానికి పొడిచి దారానికి కలిపి ఒక ముడేసి కట్ చేయండి. అంతేనండి. మనకి కాజాలు వేయడం చాలా సింపుల్ అండి. నేర్చుకోవాలండి ఫస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? అలా కట్ చేసిన తర్వాత అలాగే కాజాలు పట్టీ పైన చూడండి ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది కదా. ఫినిషింగ్ కూడా క్లాత్కి అంటుకోవాలండి. మనకి క్లాత్ కాకుండా అసలు కనిపించకుండా వేస్తారు. అవి కొన్నాళ్ళకే కాజాలు అనేవి తెగిపోతాయి. మళ్ళీ కస్టమర్స్ వచ్చి అమ్మ ఈ కాజాలు వేయడం ఏంటి అంటారు. చూడండి సూది కింద నుంచి పైకి లాగాను కదా ఒకసారి, అలాగే మళ్ళీ పక్కన పొడిచి మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి లాగాను. మళ్ళీ పైనుంచి కిందకి లాగి అట్నుంచి పొడవలేదు. చూడండి మళ్ళీ ఇట్నుంచే మళ్ళీ పైకి పొడిచాను. మళ్ళీ పక్కకి పొడిచి మళ్ళీ పైకి ఎట్టాను. మళ్ళీ చూడండి 3 సార్లు వచ్చిందా లేదు చూసుకోండి. మనకి చూడండి కింద నుంచి పెట్టి మనం ఒకసారి దారాన్ని దానికి పైనుంచి వేయాలి. అలా అయితే ముడి పడుతుందండి. మనం పట్టుకునేదే వేయాలి. సూదికి కొస ఎక్కడ ఉంటుందో అక్కడే దాన్ని ఇలా దూర్చి వేసి లాగడమేనండి. చాలా సింపుల్. ముడి పడుతుందండి. అలాగే వేస్తేనే మనకి కాజాలు అనేవి నీట్గా ఉంటాయండి. చాలా రోజుల నుంచి కాజాలు ఊక్సులు పట్టి వీడియో చేద్దాం అనుకున్నా, ఇన్నాళ్ళకి అయిందండి. చూడండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. ప్రయత్నించడం ఒకటే కాదు కదా, ఒక వీడియో పెడితేనే మనం సక్సెస్ అవుతామని అనుకోలేదు నేను. అలా పెట్టే కొలది ఎప్పటికైనా సక్సెస్ అవుతానని నేను వీడియోస్ పెడుతున్నానండి. నాకు జాబ్ లేదు కదా, హౌస్ వైఫ్ని కదండి. కస్టమర్స్ కూడా పెద్దగా తక్కువ అండి, ఎక్కువేం కాదు. ఇంట్లోనే కదా నేను స్టిచ్చింగ్ చేసేది, పెద్దగా ఎవరికి తెలియదు నేను స్టిచ్ చేసినట్టు కూడా.
ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఆల్రెడీ కాజాలు హుక్స్లు వేసింది చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ బ్లౌజ్కి వేసాను, తర్వాత ఈ బ్లౌజ్కి వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో నీట్గా. మీరు కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేయండి. చూడండి ఎంత బాగా నీట్గా వేసానో. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.